రోజులాగే నేను టెక్నోస్ ఎపిసోడ్ 509తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర మొన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. పోకో నుంచి మీరు ఎలాంటి ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రీబ్రాండ్ అయినా పర్వాలేదు, ప్రైస్ తక్కువగా తీసుకొస్తే బాగుంటుంది అంటే క్లిల్లర్ ప్రైస్లో తీసుకొస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? లేదు అన్నట్లయితే సరికొత్త పోకో ప్రోడక్ట్ కావాలి, పోకో F1 లాగా మీరు అడుగుకుంటున్నారని చెప్పి నేను అడిగాను. వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ అయితే చాలు, మాకు కొత్త ప్రొడక్ట్స్ ఏం వద్దు అని చెప్పి 65%, ఇక 35% ఆఫ్ ద యూజర్స్ సరికొత్త ప్రోడక్ట్ కావాలి, మాకు రీబ్రాండింగ్ వేరియంట్స్ వద్దు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే రీబ్రాండింగ్తో పాటు వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ని కూడా తీసుకొస్తే కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది నేను నా అభిప్రాయం. రీసెంట్గానే ఇది గ్లోబల్గా కూడా ఇండిపెండెంట్ బ్రాండ్ అయితే అయిపోయింది, అంటే షావమీకి దీనికి ఎటువంటి సంబంధం లేకుండా. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు సాధారణంగా యూట్యూబ్లో ఎలాంటి రివ్యూస్ని వాచ్ చేస్తుంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో పెట్టాను అనుకోండి, సో దాన్ని మీరు నార్మల్గానే చూస్తారా, లేదా పర్టికులర్గా ఆ మోడల్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రమే ఆ రివ్యూని చూస్తారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పటికి మనకి రియల్మీ నుంచి రియల్మీ అలాగే షావమీ రెండు కూడా ఈరోజు మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ ఫ్రైడే సేల్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఏదైతే ఉందో మన ఇండియా కాదు, యూఎస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ని వీళ్ళు మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు. సేమ్ రియల్మీ డేస్ ఎంఐ దివాళీ సేల్ ఎలా అయితే మన ముందు తీసుకొచ్చారో అదే విధంగా. అంటే ఒకవేళ అప్పుడు ఏదైనా మీరు ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో అలాంటి టైంలో మీకు ఇక్కడ మరింత డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంట్లో మీరు చూసారంటే 500 రూపాయలు స్టార్ట్ చేసుకొని అప్రాక్సిమేట్లీ మీకు 7,000 రూపాయల దాకా మ్యాక్సిమం డిస్కౌంట్స్ అయితే దొరుకుతున్నాయి. సో స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తున్నాను రియల్మీకి సంబంధించినటువంటి యాక్సెసరీస్, అలాగే ఫోన్స్ మీద డిస్కౌంట్, అలాగే షావమీ మీద కూడా మనకి డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇచ్చేటప్పటికి మనకి 27వ తారీఖు నవంబర్ అర్ధరాత్రి నుంచే స్టార్ట్ చేసుకొని ఇది 30వ తారీఖు దాకా, అంటే అరౌండ్ 29 అర్ధరాత్రి దాకా మనకి వర్క్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ సెగ్మెంట్లో అంటే ఎంఐ అలాగే రియల్మీ దగ్గర నుంచి మీరు ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి కౌంటర్ పాయింట్ ఏకంగా TWS వైర్లెస్ బడ్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, అంటే Q3 2020కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా బోట్ కంపెనీ టాప్ 1 పొజిషన్లో ఉంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఎక్కువగా వీళ్ళు ఏ బ్రాండ్లో ఏ మోడల్ని పర్చేజ్ చేశాడనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్. సో దీంట్లో ఓవరాల్గా మన ఇండియాలో ఒక 100 మంది TWS బడ్స్ కొన్నారంటే దాంట్లో 18 మంది అంటే 18% ఆఫ్ ద యూజర్స్ బోట్ యొక్క TWS బడ్స్ని కొన్నారంటే, తర్వాత ఎంఐ 16%, తర్వాత రియల్మీ 12%, తర్వాత JBL 8%, అలాగే తర్వాత యాపిల్ 6%. యాపిల్ 6% ఎందుకంటే అది కూడా బిగ్ బిలియన్ డేస్లో డిస్కౌంట్లో వచ్చినాయి కాబట్టి కొనుంటారని నేను అభిప్రాయపడుతున్నాను. ఇక దీనికి సంబంధించినటువంటి మోడల్స్ విషయానికి వచ్చారంటే టాప్ 1 పొజిషన్లో షావమీకి సంబంధించినటువంటి రెడ్మీ బడ్స్ 2C అనేటువంటి బ్రాండ్తో తీసుకొచ్చారు సరే, అదే మనకి టాప్ 1 పొజిషన్లో ఉంది. ఇక ఎయిర్ డాప్స్ ఏవైతే ఉన్నాయో బోట్కి సంబంధించి 441 ఇది టాప్ 2 పొజిషన్లో, రియల్మీ బడ్స్కి టాప్ 3, రియల్మీ బడ్స్ ఎయిర్ నియో వచ్చేటప్పటికే టాప్ 4 పొజిషన్లో, అలాగే యాపిల్ ఎయిర్ పాడ్స్లో సెకండ్ జనరేషన్, ప్రో సిరీస్ కాదు, ఎయిర్ పాడ్స్లోనే సెకండ్ జనరేషన్ ఏదైతుందో టాప్ 5th ప్లేస్లో చోటు చేసుకోవటం మరొక విశేషం. అఫ్కోర్స్ మనకి ఈ సెగ్మెంట్లో ఎక్కువగా అంటే బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో ప్రైస్ తక్కువగా వస్తుండే కాబట్టి TWS కోసం చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఇవి పర్చేజ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీరు ఏమైనా పర్చేజ్ చేస్తారా చేయలేదా లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఓప్పో నుంచి ఓప్పో రెనో 5 సిరీస్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి టీనా లిస్టింగ్లో ఈ మొబైల్ ఫోన్ యొక్క పిక్చర్తో పాటు దీని ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ కూడా డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ ఉండేటువంటి అవకాశం ఉందంట, విచ్ కమ్స్ విత్ పంచ్ హోల్, అది కూడా లెఫ్ట్ సైడ్ కార్నర్లో కర్వ్ డిస్ప్లేతో రావటం మరొక విశేషం. దీంట్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేప్పటికే 90 హెర్ట్జ్ మాత్రమే ఉంటుందంట. ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్, రేర్ వచ్చేటప్పటికే ప్రైమరీ కెమెరా అంటే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ ఉంటుంది, కానీ ప్రైమరీ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ సపోర్ట్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసారన్నట్లయితే ఇది క్వైట్ మనకి OnePlus కాన్ఫిగరేషన్స్తోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. అందరికీ తెలిసిన ఇవన్నీ కూడా సేమ్ బ్రదర్స్. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, అదేంటి ఆండ్రాయిడ్ 11 ఇంకా రాలేదు, ఈయన 12 గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? సో అన్ఫార్చునేట్లీ గూగుల్ అయితే రివీల్ చేసింది, కానీ అన్ని కంపెనీస్ అయితే చిన్నగా మనకి షెడ్యూల్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఇంకా ఇది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మొబైల్ ఫోన్కి రానే లేదు. అప్పుడే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన డెవలపర్ ప్రివ్యూ అలాగే డెవలపర్ వర్షన్ ఏదైతే ఉందో మనకి అతి త్వరలో రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఎంత త్వరలో అంటే ఫిబ్రవరి 2021లో
త్వరలో అఫీషియల్గా ఇది డెవలపర్స్ చేతిలో ఉండేటువంటి అవకాశం ఉందంట. సో మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అన్నిటికీ కూడా వీటిని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో త్వరగా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ ఒక్క సెగ్మెంట్లో నాకు చాలా యాపిల్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళ అన్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్కి అట్ ఏ టైం ఓటీఏ అప్డేట్ ద్వారా పుష్ చేస్తారు. వేరే ఇక్కడ మీరు చూడండి, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడో వచ్చింది, స్టిల్ ఇంకా మన మొబైల్ ఫోన్స్లో అయితే ఆండ్రాయిడ్ 10 వాడుకుంటున్నాం. ఎందుకంటే మనం వాడే అన్ని కూడా కస్టమ్ యూఐస్ కాబట్టి కంపెనీస్ వీటిని కస్టమ్ చేసి మన ముందుకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9 ప్రోకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతే ఈరోజు మనకి ఇమేజెస్ రూపంలో లీక్ అవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక ఎల్సీడీ డిస్ప్లేనే ఉండడం జరుగుతుందంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 755G ప్రాసెసర్తో మనకి ఇది రావడం మరొక విశేషం, విచ్ కమ్స్ విత్ 108 మెగాపిక్సెల్, అలాగే హైరెస్ ఆడియోతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ NFC కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇది చైనాలో మనకి నోట్ 9 ప్రో కింద తీసుకొస్తున్నారు, మన ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇది నోట్ 10 ప్రోగా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కూడా మనకి మోటరోలా దగ్గర నుంచి మోటో G5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈ మంత్ 30వ తారీఖు మనకి లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో మనకి ఫ్లిప్కార్ట్లో కనపడటంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ స్పెక్స్ కూడా మనకి ఆల్రెడీ లీక్ అయినాయి. సో దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 755G ప్రాసెసర్ మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే, అలాగే 4GB 6GB రెండు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 64 120GB వేరియంట్లో దొరికేటువంటి అవకాశం ఉంది. 48+2+2 మెగాపిక్సెల్ ఉండేటువంటి అవకాశం ఉంది. రేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇందులో సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఓవరాల్గా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే 23 నుంచి 25 మధ్యలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది క్వాల్కమ్స్ అంటే OnePlus Nordకి కాంపిటేటివ్గా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి నోకియా నుంచి అన్ని కంపెనీస్ మంచి వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ తెస్తుంటే వీళ్ళకి ఇంకా మనకు వాల్యూ కింద ప్రొడక్ట్స్ కింద వీళ్ళు కన్సిడర్ చేసి వీళ్ళైతే తీసుకొని రావట్లేదు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఏకంగా 10,999కి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే 3GB ఆఫ్ ర్యామ్, అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అలాగే 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేని మన ముందు తీసుకొస్తున్నారు. ఫుల్ హెచ్డీలో మనకు ఆల్రెడీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ అంటే 10,000 రూపాయల్లోనే దొరుకుతున్నాయి. ఇందులో మీరు చూసారన్నట్లయితే కనుక మీకు 13 మెగాపిక్సెల్ రేర్, అలాగే 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ సెన్సార్తో మన ముందు తీసుకొస్తున్నారు. మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది December 30th దాకా ఎవరైతే పర్చేజ్ చేస్తారో వీళ్ళందరికీ కొన్ని గుడీస్ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక కలర్స్ విషయం మీ అందరికీ తెలిసిందే, బ్లాక్, బ్లూ, అలాగే పర్పుల్ కలర్లో కూడా ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు దర్శనం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి అక్కాయ్ నుంచి, అక్కాయ్ మీ అందరికీ తెలిసిందే, ఇది ఇప్పటి బ్రాండ్ ఏం కాదు, ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే బ్రాండ్ చూస్తున్నాను. ఒనిడా మన ఇండియన్ బ్రాండ్. సో ఇది వచ్చేటప్పటికి జపనీస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈవెంట్ ఆఫ్లైన్లో మనకి చాలా దీనికి క్లోన్డ్ ప్రొడక్ట్సే దొరుకుతూ ఉంటాయి. ఒకప్పుడు నెంబర్ 1 బ్రాండ్ 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బ్రాండ్ చాలా సుపరిచితమే. ఇక ఇది ఆల్రెడీ మనకు ఒనిడా తోటి అమెజాన్ ఫైర్ టీవీ ఎడిషన్ అని చెప్పి ఒక స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేశారు. ఈసారి వంతు అక్కాయ్దైంది. సో అక్కాయ్ అమెజాన్ ఫైర్ టీవీ ఎడిషన్ అంటే మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఇంటర్ఫేసెస్లో ఈ స్మార్ట్ టీవీ అయితే మన ముందుకు వస్తుంది. సో 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్ తోటే మనకి ఇది రావటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీరు వెళ్ళారన్నట్లయితే ఇందులో స్టాండర్డ్ 60 హెర్ట్జ్ మాత్రమే ఉంటుంది. 178 degrees యాంగిల్లో ఎనీ యాంగిల్లో చూసినా మీకు ఎక్కడ నెగిటివ్ షేడ్స్ కనపడవు. అలాగే 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ తోటి సౌండ్ మనకి ఇందులో రావడంతో పాటు ఇందులో మనకి డాల్బీ డిజిటల్ అలాగే DTS HD సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. కాకపోతే ప్రైస్ ఇక్కడ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేప్పటికీ వీళ్ళు ఏకంగా 23,999 అంటే 24,000 రూపాయలకు పెట్టారు. అన్ని కంపెనీస్లో మనకి కేవలం 20,000 రూపాయల్లోనే ఈ ప్రొడక్ట్స్ని అయితే చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ జీరో మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు December 1st వీక్లో లాంచ్ చేస్తున్నారు. December 1st అనుకుంటే వీళ్ళు అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దీంతో పాటు 8i కూడా మన ముందుకు లాంచ్ చేస్తున్నారు. ఇక ఈరోజు 8i యొక్క లాంచ్ డేట్ని పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా కంపెనీ చెప్పడం జరిగింది. ప్రీవియస్లీ మీరు చూసారంటే ఇది December 2వ తారీఖు మన ముందుకు రావాలి. ఇప్పుడు December 3rd మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 08 ఏదైతే ఉందో దానికి కొంచెం లో ఎండ్ వేరియంట్ కింద
కూడా 8i సిరీస్ని మన ముందు తీసుకొస్తున్నారు. ఇందులో కూడా మీకు మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G90T ప్రాసెసర్ రావడం జరుగుతుంది. 6.85 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16+8 మెగాపిక్సెల్ ఉంటే వేర్ రేర్ వచ్చేటప్పటికి మీకు 48+8+2+2 మెగాపిక్సెల్ రావడం మరొక విశేషం. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు పాకిస్తాన్లో లాంచ్ చేసినటువంటి ప్రైస్ చూసారంటే సుమారుగా 16,300 రూపాయలు. మేబీ మన ఇండియాలో వచ్చేటప్పటికి ఇది 15,000 రూపాయల సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి మొట్టమొదటి స్మార్ట్ టీవీ కూడా ఇదే రోజు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, X1 అనేటువంటి పేరుతో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ నిన్న అఫీషియల్గా వాళ్ళకి సంబంధించినటువంటి అప్కమింగ్ స్మార్ట్ వాచ్కి సంబంధించినటువంటి టీజింగ్ అయితే మీరు చూస్తున్నారు. టైమ్ స్క్వేర్ అని చెప్పి, అంటే స్క్వేర్లో రాబోతుంది, అలాగే టైం చూపించేదంటే అఫ్కోర్స్ అది వాచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో అఫీషియల్గా కంపెనీ షేర్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ కూడా రేపు అఫీషియల్గా రెడ్మీ నోట్ 9 సిరీస్తో లాంచ్ అయిపోతుంది. అండ్ ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా అతి త్వరలో ఈ రెడ్మీ స్మార్ట్ వాచ్ని చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైస్ అయితే రివీల్ చేయలేదు, సో లెట్ us hope for the best. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి PUBG దగ్గర నుంచి అండి. సో PUBG యొక్క లాంచ్ డేట్ ఎప్పుడో ఏమో మాకు కూడా తెలియదని అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ అయితే చెప్పడం జరిగింది. సో ఈ న్యూస్ గురించి మనం రోజు వింటున్నానో ఏదో ఒక రూమర్ అయితే వస్తూ ఉంది, కానీ ఇది లాంచ్ డేట్ ఎప్పుడు అనేటువంటి కన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇదే ప్రశ్న డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ సర్వర్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్కి క్వశ్చన్ చేయగా, సో అఫీషియల్గా దీన్ని అయితే మెయింటైన్ చేస్తుంది మేమే, బట్ మాకు కూడా దీని లాంచ్ డేట్ ఎప్పుడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో యాక్టివ్గా ఉండండి, సో దట్ ఏమన్నా అప్డేట్ వచ్చిందంటే మేము పోస్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ దీంట్లో మనకు ఒక విషయం అయితే క్లారిటీ అయింది. సో మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ సర్వర్లోనే మనకి PUBG మొబైల్ ఇండియా లేదా PUBG ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా స్టోర్ అవబోతుందని ప్రీవియస్లీ మనకు తెలుసు, కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అటు PUBG నుంచి కానీ మైక్రోసాఫ్ట్ నుంచి కానీ రాలేదు. సో మైక్రోసాఫ్ట్ అఫీషియల్గా ఈరోజు రెస్పాండ్ అయింది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మూవ్. సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద PUBG బ్యాక్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.